రోజు మటన్ చేయబోతున్నాం. పక్కా విలేజ్ స్టైల్లో మా పిల్లలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మంచిగా మటన్ అయితే చేస్తున్నాం. మూల మొక్క దూర ఎట్లున్నాయో ఫ్రెష్ మటన్ అయితే తీసుకొచ్చారు. దీంతో మటన్ చేయబోతున్నాం. నల్లిబొక్కలు అంటే ఫ్రెండ్స్ నాకు రాలేదు. దీని డబ్బా ఇది పెట్టుకునేది వచ్చి ఇప్పుడు మధ్యలో చూపించి ఏంటి మయ్యి. ఫస్ట్ నూనె తగినంతే వేసుకున్నాం. ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం నాన్న. ఖుషి మటన్ నేను తీసిన కన్నయ్య ఒబ్బు నా కొడుకు భారం అలాగే వచ్చేసింది. అయ్యో మటన్ తింటాను నాన్న. మటన్ అంటే ఇష్టమే కదా నీకు? ఇష్టమా? ఇష్టం నాకు ఇష్టం. పిల్లలందరూ చూడు బాగా రెడీ క్యూట్గా ఉన్నారు. నన్ను నీ పేరేం పేరు? ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన అయ్యేంత వరకు వేపుకుందాం మంచిగా. మటన్ అనేది మంచిగా మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏ ఒక్కటి తక్కువైనా కూడా టేస్ట్ మారిపోతుంది. మటన్ మంచిగా కడిగి పెట్టుకున్నాను. గంట తీసుకురాకున్నాను. కొడుక కరివేపాకు పట్టుకురా పోరా. చూస్తుందా మా పిల్లలు ఎంత స్పీడ్గా వెలుగుతారో. ఒరే నువ్వేం చేస్తున్నావు? కరివేపాకు వేసేద్దాం. మాకు ఫ్రెష్గా కరివేపాకు ఎప్పుడెప్పుడు దొరుకుతుంది. ఏంది కదమ్మా వేయాలా? మసాలా వేయాలా? మంచిగా ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం వేగాలి. దాంట్లో వేయాలా కూరలో? మటన్ తింటావా? ఏం వేయాలి మమ్మీ? ఫస్ట్ ఇప్పుడు టమాటా వేసేద్దామా? టమాటా వేద్దామా? అక్కుతుంది. ఆ కుర్జీ అది వేయాలా? చూడు వంట ఇప్పుడే నేర్పించేస్తాను. టమాటాలు వేద్దాం. కానీ ఇది రెండో పెడతామాట. ఒక పాత అయిపోయింది. అట్లా వేసేయాలా? వేసేనా కూరలో? వేసేనా? అన్నయ్య మటన్ మంచిగా తినాలి. మా కొడుకు బంగారం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా అనేది ఒక 5-10 నిమిషాలు మంచిగా మగ్గాలి. మగ్గుతేనే మసాలా అంతా మటన్ బాగా పెడుతుంది. ఇది ఒక మా స్టైల్ అన్నమాట. ముఖ్యంగా మా విలేజ్లో బాగా ఎట్లా చేస్తారు. కొంతమంది మటన్లో మసాలా అన్నీ వేసి కలిపి పెట్టడం అదంతా లేకుండా సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసిన కానీ ఈ పేరు చెప్పు నాన్న. ఇట్లా దగ్గర కెమెరా పడుతుంటే ఏం పేరు? వెరీ గుడ్. రణవసాకి. నీ పేరు చెప్పరా? నీ పేరు చెప్పు నాన్న. చైత్ర. నువ్వురా? శశ్విక. వెరీ గుడ్. నువ్వు నాన్న? పిల్లల్లో పవర్ఫుల్గా చెప్తుంది కన్నయ్య. ఇది కొంచెం పసుపు తగినంత వేసుకొని మంచిగా కలబెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు అలాగే వేసాను. పిల్లలు కట్ చేసేసామంటే కారం ఎక్కువ తెలుస్తుంది. అందుకు కాబట్టి కొంచెం అట్లే వేసేసాను అనమాట. చిన్న పచ్చిమిరపకాయలు అలాగే వేసాను. పసుపు, టమోటా, ఈ ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా మగ్గాలి. ఈ నూనె కూడా ఎక్కువ ఏమీ లేదు, లైట్గానే వేస్తాను. అడిగి మగ్గుతూ ఉన్నాయి. మా చిన్నదానికి అసలు మాటలు సరిగ్గా రాలే, అర్థం కాలేమని చెప్పేది. ఇప్పుడు అల్లం ఫ్రెష్గా ఇంట్లో దంచాను. అల్లం వెల్లిపాయ బాగా దంచి పెట్టాను అన్నమాట. వెల్లిపాయ అల్లం వేసాక కొంచెం అడుగు అంటే అవకాశం ఉంది. అందుకే అలా కలబెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్య. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను ఈ మసాలాలోని. సాల్ట్ వేసేద్దాం. ఇప్పుడు సాల్ట్ వేసామంటే ఈ మసాలాకంతా సాల్ట్ పడుతుంది. మనం మటన్ వేసి కొంచెం మగ్గ పెడతాం కాబట్టి మటన్ కూడా ఉప్పు, కారం మంచిగా పెడుతుంది. టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. మసాలా మంచిగా మగ్గింది.
ఈ మసాలా బాగా మగ్గింది కదా. ఇప్పుడు 2 ఉల్లికాడలు ఉంటే వేసాను. రోజు కొత్తిమీర, ఇది కూడా కొంచెం మసాలాను వేసేసుకున్నాం. బాగా వేసుకుని మంచిగా ఒక 5-10 నిమిషాలు మగ్గితే చాలు, ఎక్కువ మగ్గాల్సిన పని లేదు. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా మటను, అది వేసేద్దాం. మటన్ అంతా కూడా మంచిగా కలబెట్టేసుకోవాలి. మటన్ ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు పసుపు అంతా మటన్ బాగా పెడతారు. మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కూర మగ్గిందో మంచిగా మగ్గుతుంది మటన్. కట్టెల పొయ్యి చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా 2 నిమిషాలండి. ఇది ఎక్స్ట్రా వాటర్ కనిపిస్తుంది కదా, అది ఏం పోయేదాకా కూర చూస్తారా మంచిగా వస్తుంది. అప్పుడు కారం వేసుకున్నాం అయినంత. కారం చూస్తారు ఎత్తుగా ఉంది కాబట్టి మేము కొంచెం ఎక్కువ తింటాము. ఒక 3 స్పూన్లు మసాలా వేసి తెచ్చానండి. అన్ని తగ్గిపోయి ఇట్లా తిమ్మో తెలుగు సంవత్సరానికి 12 లక్షలు. ఈ 25 లక్షలు కూర అవుతుంది. ఒక 10 నిమిషాలు అందరికి మంచిగా ముద్దలు కలిపి మటన్ కూర ఈరోజు తింటానా. చికెన్ ఇష్టమే కదా, మటన్ ఇష్టమే. నీకు ఇష్టమే కదా మటన్? వెరీ గుడ్. ఒక్క 10 నిమిషాలండి, కమ్మగా పిల్లలకు అన్నం తినిపించేస్తా. కూర అయితే చూద్దాం. మంచిగా అయింది. పైన కొత్తిమీర అన్నం తెచ్చుకోకనే తినిపిస్తా. బాగా మగ్గింది కూర అంతా. పిల్లలు అన్నం తెచ్చేసుకున్నారు. అరే మంచి గట్టి ముక్కలు మూలి ముక్కలు వేసి తింటాం కదమ్మా. చూడండి మటన్ కూడా మంచిగా ఉడికింది. అట్లా దానన్న కన్నయ్య ఇది నీ గుండెకాయ వచ్చిందిరా. అట్లా ఫోటోలో పడతా పట్టు అది పెట్టేనా. నేను కారం ఉంటుంది ముందుగా తెలివింది. చిన్న వాళ్ళకైతే ఉపాయం ఎక్కువ. నువ్వు పట్టుకన్నమ్మా. ఎట్లుంది కూర, ఎట్లుంది చెప్పు. సూపర్గా ఉందంట. నువ్వు రానా, నువ్వు రా. సూపర్ గా ఉందంట. ఇలాగే ట్రై చేయండి నాన్న, చాలా బాగుంటది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి నాన్న. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.